దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక భారీ సినిమా గురించి మాట్లాడుకుందాం. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత హీరో యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. అయితే ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యష్ ఫైనల్ అవుట్పుట్ పై అసంతృప్తిగా ఉన్నారట. దాదాపు 100 రోజుల రీషూట్ కోసం మరో 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. అంతేకాదు, సినిమా విడుదల 2027కి వెళ్లిపోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఈ వార్తలన్నిటికీ ఇప్పుడు చిత్ర యూనిట్ ఫుల్ స్టాప్ పెట్టింది. అసలు నిజమేంటి? ఎందుకు పదే పదే వాయిదా పడుతోంది టాక్సిక్? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. యష్ కెరీర్ లో కేజీఎఫ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కేవియన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా గురించి వచ్చిన రీషూట్ వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. అయితే తాజాగా నిర్మాతలు అధికారికంగా స్పందిస్తూ టాక్సిక్ పూర్తయిన సినిమా, ప్రస్తుతం ఎలాంటి రీషూట్లు జరగటం లేదు, ప్రచారంలో ఉన్న వార్తలకు ఎలాంటి ఆధారం లేదు అని స్పష్టం చేశారు. అంతేకాదు, కొత్త విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామని అన్నారు. అయితే ఈ గందరగోళం ఎలా మొదలైంది? మొదట ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తర్వాత షూటింగ్ ఆలస్యం కావడంతో తేదీలు మారాయి. అనంతరం మార్చి 19 విడుదల తేదీని ప్రకటించారు. ఆ సమయంలో ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగలు ఒకే సమయంలో రావడంతో 4 రోజుల లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావించారు. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడి మార్కెట్ పై ప్రభావం పడింది. పాన్ ఇండియా సినిమాలకు గల్ఫ్ దేశాలు కీలకమైన మార్కెట్ కావడంతో నిర్మాతలు విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించారు. చిత్రం విడుదల మార్చి 19 నుంచి సినిమా జూన్ 4కు వెళ్లింది. జూన్లో విడుదల ఖాయమని అభిమానులు భావిస్తున్న సమయంలో మరోసారి షాక్ ఎదురైంది. అమెరికాలో జరిగిన ప్రముఖ సినీ వాణిజ్య వేదిక సినిమాకాన్లో టాక్సిక్ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కడ అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి స్పందన లభించిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరింత పెద్ద స్థాయిలో విడుదల చేసే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో తొందరపడి విడుదల చేయడం కంటే అంతర్జాతీయ ఒప్పందాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు టాక్. ఇక టాక్సిక్ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే, ఈ చిత్రంలో యష్ రాయా అనే పాత్రలో కనిపించనున్నారు. ఇది ఒక పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతోంది. కేవలం కన్నడలోనే కాదు, ఇంగ్లీష్లో కూడా ఒకేసారి చిత్రీకరించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమాకు సంబంధించిన హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. కేజీఎఫ్ లో కనిపించిన రాకీ బాయ్ లుక్ లో పూర్తిగా భిన్నంగా యష్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. డార్క్ టోన్, భారీ ప్రొడక్షన్ డిజైన్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. చాలా మంది సినీ అభిమానులు ఈ సినిమా హాలీవుడ్ క్రైమ్ డ్రామాల తరహాలో కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి టాక్సిక్ సినిమా చుట్టూ తిరుగుతున్న రీషూట్ ప్రచారానికి చిత్ర యూనిట్ అధికారికంగా చెక్ పెట్టింది. సినిమా పూర్తయిందని, విడుదల తేదీ మాత్రమే ఖరారు కావాల్సి ఉందని స్పష్టం చేసింది. యష్ అభిమానులు ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఒక్కటే, టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? ఆ ప్రకటన వచ్చే వరకు ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఆసక్తి మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది. చూద్దాం, టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద కూడా కేజీఎఫ్ స్థాయి సంచలనం సృష్టిస్తుందా లేదా అనేది. ప్రస్తుతం ఈ ప్రత్యేక కథనం ఇంతటితో ముగిస్తున్నాం.